హాయ్ పిల్లలు, ఒక చిన్న కథ చూద్దామా? నిజాయితీ గల చిన్న పక్షి, చిన్న రైతు కోల్పోయిన బంగారు ఉంగరం. కథ మొదలు పెడదామా పిల్లలు? ఒక అందమైన అడవిలో సూర్యుడు మెల్లగా ఉదయించాడు. పచ్చని చెట్లు, పూల సువాసన, పక్షుల కిలకిలా శబ్దాలతో ఆ అడవి ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. చాలా ముద్దుగా, అమాయకంగా ఉండేది. ఆ పక్షి ఎప్పుడూ ఆనందంగా కిలకిలా చేస్తూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు పక్షికి చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ అక్కడ ఆహారం కోసం వెతుకుతూనే ఉంది. కానీ ఎక్కడా తినటానికి ఏమీ దొరకలేదు. అంతలో ఒక పెద్ద చెట్టు కింద ఏదో బంగారు రంగులో మెరుస్తూ కనిపించింది. ఆ పక్షి అటూ ఇటూ చూస్తూ దగ్గరికి వెళ్ళి చూసింది. అది ఒక బంగారు ఉంగరం. ఈ ఉంగరం తీసుకుంటే ఆహారం కొనుక్కోవచ్చు అని పక్షి ఒక క్షణం ఆలోచించింది. కానీ వెంటనే ఇది ఎవరో పారేసుకుని ఉంటారు అని దాని మనసు సందిగ్ధం పడింది. కొంచెం ఆలోచించిన తర్వాత పక్షి ఒక నిర్ణయం తీసుకుంది. ఇతరులు తీసుకోవటం తప్పు అని భావించి ఉంగరాన్ని అక్కడే వదిలేసింది. అసలు ఈ బంగారు ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పక్షికి ఎలా దొరికిందో మరో కథలో చూద్దాం. పొలంలో రాజు అనే రైతు పనిచేస్తున్నాడు. చెమట తుడుచుకుంటూ పనిచేస్తుండగా అతని చేతి నుండి బంగారు ఉంగరం జారిపడింది. కొద్దిసేపటికి రాజు తన చేతిని చూసి ఉంగరం లేదని గమనించాడు. ఆందోళనతో తన చుట్టూ వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఉంగరం దొరకలేదు. రాజు నేలపై కూర్చుని బాధపడుతున్నాడు. ఆ ఉంగరం అతని తల్లి గుర్తుగా ఇచ్చినదని ఆలోచనతో అతనికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఈ దృశ్యాన్ని చెట్టు మీద నుంచి చిన్న పక్షి గమనించింది. రాజు బాధను చూసి పక్షికి చాలా జాలిగా అనిపించింది. వెంటనే పక్షి ఎగిరి కిందకు వచ్చి ఆ బంగారు ఉంగరాన్ని రాజు దగ్గర వదిలేసింది. పక్షి కిలకిలా చేస్తూ ఉంగరం వైపు చూపించింది. అప్పుడే రాజుకు అంతా అర్థమైంది ఏమయి ఉంటుంది అని. రాజు ఆనందంతో ఉంగరాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చిన్న పక్షి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాడు. అప్పటి నుంచి వీళ్ళు స్నేహితులుగా మారారు. రాజు పక్షి కోసం ధాన్యం, ఆహారం నేలపై పెట్టాడు. పక్షి సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఆనందంతో తింటూ ఉండేది. ఇతర జంతువులన్నీ పక్షి నిజాయితీని చూసి దానిని గౌరవించాయి. పిల్లలు, కథ మనకు చెప్పేది ఒకటే, నిజాయితీనే జీవితంలో అత్యంత గొప్ప సంపద. నిజాయితీ గల చిన్న పక్షి మరియు పోయిన బంగారు ఉంగరం కథ ఇదే. మీకు ఎలా అనిపించింది చెప్పండి మరి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి పిల్లలు.